ఎవ్రీ సండే ఎప్పుడు మటన్, చికెన్, ఫిష్ ఇదే తింటాం మేము ఎక్కువ మా ఇంట్లో అయితే. ఈసారి ఎందుకో మా ఆయన రొయ్యలు చారు తిందామంటే ఇదేం కాంబినేషన్ ఆదివారం పూట ఓన్లీ ఫ్రైతో ఎక్కడ కడుపు నిండిద్ది అంటే, లేదు ట్రై చేద్దాం ఎప్పుడు ఒకటే తిందామా వెరైటీగా అప్పుడప్పుడు వండుకోవాలి కదా అంటే మేమైతే రొయ్యలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఈ మార్కెట్ చూడడం. విజయవాడలో పుట్టాను కానీ నేను ఎక్కడికి తిరగలేదు ఎక్కువ. ఏదైనా మా డాడీ బయట నుండి తీసుకొచ్చేసేవారు కాబట్టి ఇలా మార్కెట్కి వాటికి వెళ్ళే అలవాటు అయితే చిన్నప్పటి నుంచి నాకు లేదు. మా ఆయన చూడాలి అన్నీ చూడాలి తిరగాలి అన్నీ తిరగాలని చెప్పి తిప్పుతారు. ఆయనతో పాటు నేను అన్నీ తిరుగుతాను. ఈ చేప పండుగప్ప అంట, చాలా రేట్ అంట, కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ లాస్ట్లో ఉన్నదైతే సొరచేప పిల్లలు, వీటి పేర్లు అయితే నాకు తెలీదు కానీ చాలా బాగుంది. ఫ్లవర్స్ లాగా సదిరారు, మంచిగా అనిపించింది. మేము వచ్చే దారిలో ఈ ఏనుగు బొమ్మ ఉంటుంది, చాలా బాగుంటుంది. దగ్గర నుంచి చూస్తుంటే సేమ్ ఏనుగులా ఉంటుంది. మా దేవంశ్ గారు దూరం నుంచి చూస్తే పెద్ద పట్టుకునే వాళ్ళగా అరుస్తున్నాడానికి దగ్గర తీసుకుని వెళ్తే భయపడ్డాడు. ఇంకా ఇంటికి వచ్చి ఏదో ఒకటి తినాలి కదా, పొద్దున్నే అటు వెళ్ళి రావడం. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, తినేసి మెల్లిగా వంట స్టార్ట్ చేసుకుంటే మధ్యాహ్నం కల్లా కొంచెం ఫ్రీ అవుతాము. లేట్ అయినా పర్వాలేదని ఫస్ట్ తినేసాం. తర్వాత ఈ రొయ్యలన్నీ బాగా చేయాలి నేనే అంత లేదు. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు. చేపలైనా రొయ్యలైనా ఆయన బాగా చేసి నాకు ఇస్తారు. నేనైతే వంట చేసేస్తాను. అస్సలు నేను బాగా చేయను, చేయటం వచ్చు కానీ నేను చెయ్యను, ఆయనే చేసుకుంటారు. అసలు చెయ్యను ఎందుకు చేయాలనే మాట కూడా చెప్పరు, నేను చేసిస్తా అంటారు. అంత మంచిగా హెల్ప్ చేస్తానంటే ఎందుకు వద్దంటాం చెప్పండి. అసలు ఆదివారం ఖాళీ ఉంటుంది అంటారు కానీ ఆదివారం ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు. ఇది నేనైతే ఖచ్చితంగా రాసిస్తా. మధ్యలో ఇలాంటి హెల్పింగ్లు అనేది మనకి అవసరం పడతాయి. వాళ్ళు చేస్తా అన్నప్పుడు మనం చేయించుకోవాలి అంతే, ఇంకెక్కువ మాట్లాడొద్దు. నేనైతే మంచి ఫ్రై చేసేసాను దగ్గరికి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీంతో కాంబినేషన్ కింద టమాటా చారు చేసుకున్నాను అంతే. ఈ సండే ఇంకా ఎక్కువ అయితే ఏం వండుకోలేదు. కడుపు నిండా తిన్న తర్వాత ఒక చిన్న నిద్ర వస్తుంది. ఆ నిద్ర తీసి సాయంత్రం అయ్యేసరికి అలా బయటికి వెళ్ళొచ్చాం. మా దేవంశ్ గారి కోసం ఎవ్రీ సండే మా హస్బెండ్ ఎక్కడో దగ్గర తీసుకెళ్తారు. వాడికి కూడా మైండ్ కొంచెం రిలీఫ్గా ఉండాలని మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. కొంతమందికి నా వీడియోస్ నచ్చట్లేదు, కొంతమందికి నచ్చుతుంది. నచ్చని వాళ్ళైతే ఫోన్ పెట్టుకోవడానికి ఒక చేయి ఉంటుంది, స్కిప్ చేయడానికి ఒక వేలు ఉంటుంది. దయచేసి స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీకోసం నేనైతే వీడియోస్ చేయట్లేదు, నా కోసం నేను చేసుకుంటున్నా.